వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సవితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13వ తేదీన జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని కోరారు. బీజేపీ గెలిస్తే ఉత్తరాది రాష్ట్రాలని అభివృద్ధి చేస్తారని, తెలంగాణ వెనుకబడిపోతుందన్నారు. అందుకే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయొద్దంటూ కూడా కాసాని వీరేష్ వెల్లడించారు. మరోవైపు అటు వెంకటాపూర్ తండాలోని కాసాని జ్ఞానేశ్వర్ సతీమణి కాసాని చంద్రకళ కూడా ఎన్నికల ప్రచారం చేశారు. గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో తండాలో కలిసి పర్యటించారు. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడే కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని కోరారు. గడపకు బొట్టు పెట్టి చెప్పడానికి వచ్చిన అందరికీ బొట్టు పెట్టి అంటే కాసాని జ్ఞానేశ్వర్ అంటే మీకు అందరికీ పేరు కూడా తెలిసి ఉంటుంది. తను ఏందో మీరు ఏం పని చేస్తాడో మీకు అందరికీ తెలిసి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక బీసీ బిడ్డకు వచ్చిందని మీరు ఒక గ్రహించి చదువుకున్న అంటే చదువుకున్నలకు ఎక్కువ తెలిసి ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదని చెప్తున్నాను. చదువుకున్న వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది. మీరు మంచి మెజార్టీతో మీరు మంచిగా గెలిపించి తనతో మీకు ఏం పని సాయం కావాలన్నా ఆ సాయం చేస్తారు. మీరు మంచి కారు గుర్తు కొట్టేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. అందరు ప్రతి ఒక్క మహిళలు, ప్రతి ఒక్క ఆడపడుచులు, ప్రతి ఒక్క మగపిల్లలు, యూత్ వాళ్ళంతా కలిసి కాసాని గారికి ఓటు వేయాలి. మనము నీతి నియాతి తప్పకుండా ప్రతి ఒక్క కారు గుర్తు ఓటేసి అత్యధిక మీద కానీ గెలిపించాలని అందరికీ కోరుకుంటున్నాను. మహిళా పిల్లలందరికీ. ఇప్పుడు మన అక్క కాసాని వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన అక్క కాబట్టి అక్క మోకం చూసి మీరు అందరూ కూడా మీ మనసులో వేసుకొని ఎవరు పైసలు ఇవ్వని ఏమయ్యి ఇచ్చినా కూడా కారు గుర్తు, మన కారు గుర్తు ముందు నెంబర్ 1లో ఉంటుంది. కారు గుర్తుగా ఓటేయాలి. మనం అందరూ కలిసి కారు గుర్తు ఓటేసి మెజార్టీగా వెంకటాపూర్ తాడా మెజార్టీ ఇవ్వాలి. పువ్వు లేదు, చేయి కోసుకుపోయింది, పూయమ్మ కమల కాబట్టి దయచేసి అంత అక్క దయచేసి మీ ముఖం చూసి మొత్తము కాసాని గ్యాసులకు ఓటేయాలి. మహిళలు గెలిపించాలి కాబట్టి మేము అందరికీ కోరుకుంటాం. మరి వెంకటాపూర్ తాడా మహిళలకు అందరికీ కోరుకుంటాం. వికారాబాద్ లా కూడా ఉన్న అందరికీ కూడా తెలంగాణ ఉన్న ప్రజలు కూడా దానికి ఒక ఆత్మవిశ్వాసం బుద్ధాయి బిడ్డ కాబట్టి అందరు కలిసి ఆయన ఓటు చేయాలి. వెనుక ముందు పోవద్దు. వీళ్ళంతా రెడ్డి రాజ్యం పోయింది కాబట్టి వాళ్ళిద్దరు కూడా మన పార్టీలో వచ్చి గెలిచిపోయి కొడుకులు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కాసాని గాజన్న గారికి ఓటేయాలి. మన గుర్తు కారు గుర్తున ఓటేసి అక్క మీ ఇంటికి వచ్చింది కాబట్టి మీ అందరు ఆడపడులు అందరూ కూడా మీ మనసులో గుండెలు హత్తుకోవాలి. మీరు హత్తుకొని ఆమెకే ఓటు అన్నగారికి ఓటాలి. మీకు అందరూ చెప్పి నెంబర్ 1 గుర్తు మన గుర్తే, ఫస్ట్ గుర్తు మన గుర్తే కాబట్టి అక్క కాసాని అన్నగారికే మనం ఓటేయాలి. ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, పార్టీ ఈ యొక్క కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ పార్టీ యొక్క గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వాళ్ళని ప్రత్యేకంగా కోరడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం మే 13వ తారీఖు రోజున కారు గుర్తు సీరియల్ నెంబర్ 1 కారు గుర్తు పైన ఓటు వేసి బడుగు బలహీన వర్గాల, సబ్బండ వర్గాల ఐక్య వేదిక తరఫున ఏదైతే అన్ని కులాలు ఏదైతే ఉన్నాయో అన్ని కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి మహానాయకుడికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి మీ అందరి మద్దతు ఇవ్వాలని వారిని కోరుతూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు వివిధ కుల సంఘాల నాయకులందరినీ కూడా కోరడం జరిగింది. వారందరూ కూడా పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ఒక కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఏ రకంగా మనం ఎలక్షనీరింగ్ జరగాలి, ఈ 2 రోజుల సమయంలో ఏ విధంగా మనము పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, మనము ఈ రేపు జరగబోయే చివరి రోజున ఈ యొక్క క్యాంపెయినింగ్ చివరి రోజున జరగబోయే రేపు కార్యక్రమం ఏ విధంగా ఉండాలి, అలాగే ఎలక్షన్స్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం ఓటర్స్కి రీచ్ అయ్యి ఆ ఓటర్స్ తోటి ఓటేపించే విధంగా ఈ యొక్క కార్యాచరణ గురించి సవివరంగా వివరించడం జరిగింది.